కంటికి ఇంపుగా నాలుకకు రుచిగా ఉన్న ఆహారాన్ని ప్రిఫర్ చేస్తున్నారు నేటి జనరేషన్. ఆవు పాలు ఆరోగ్యానికి మంచివైనా బర్రె పాలని ఎక్కువగా వాడుతున్నారు. ఆవు పాలు దూరం పెట్టడానికి అపోహలే కారణమంటున్నారు డాక్టర్లు. ఆరోగ్య సంజీవనిగా పేరొందిన ఆవు పాలపై స్పెషల్ స్టోరీ. రోజు ఒక గ్లాసు పాలు తాగితే హెల్దీగా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఆవు పాలు తాగితే మరీ మంచిదంటున్నారు. ఆవు పాలతో తయారయ్యే ఏ పదార్థాలైనా ఆరోగ్యానికి మేలు చేస్తే అంటున్నారు. చిన్న పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిదని, బర్రె పాలు తాగితే శరీరంలో కొవ్వు బాగా పెరిగి చిన్నప్పటి నుంచే ఒబేసిటీ పెరుగుతుందని అంటున్నారు. పెద్దయ్యే కొద్దీ కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి అంటున్నారు. ఆవు పాలు అండ్ గేదె పాలు రెండుకంటే కంపారిటివ్లీ ఆవు పాలే మంచిది మనిషికి. సో మనం ఈ కౌ మిల్క్ ఎలా మంచిది అని చెప్పగలమంటే, అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ కౌ మిల్క్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాంట్లో ఫ్యాట్ కూడా కంట్రోల్గా తక్కువగా ఉంటుంది. ఏది ఆ ఫ్యాట్ మన ఇన్ఫాంట్స్కి కిడ్నీ ఈజీగా డైజెస్ట్ చేసుకునే అంతగా ఫ్యాట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చైల్డ్హుడ్ అనుకుంటున్నాం కదా, చైల్డ్హుడ్ అన్నప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి వాళ్ళకి గేదె పాల కంటే ఆవు పాలు ఇవ్వగలిగితే మనము చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటాం కదా, అది కూడా తక్కువ ఉంటుంది. ఊర్లల్లో ఆవు పాలు అందుబాటులున్నా బర్రె పాలనే ఎక్కువగా తాగుతున్నారు పబ్లిక్. ఆవు పాలు వేడి చేస్తాయని, త్వరగా జీర్ణం కావని అపోహతో తాగడం లేదు. ఏంటంటే ఆవు పాలు వేడి అనేసి గేదె పాలు కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ అనేసి మనం ఎక్కువ గేదె పాలను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. జనరల్లీ ఆవు పాలు అంటే కొంచెం వేడి కూడా అంటారు. అన్ని కేజెస్లో గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. సో గేదె పాలైనా కూడా మంచిదే, ఆవు పాలు మంచిది. ఆఫ్ కోర్స్ మేము ప్రిఫర్ చేస్తాం, గేదె పాలు ప్రిఫర్ చేస్తాం. అంటే ఆవు పాలు తీసుకున్నాం కానీ బాబుకి హీట్ బాయిల్స్ రావడం, హాట్ బాయిల్స్ రావడం అలా ఉన్నింది. బట్ అందుకోసం గేదె పాలే తీసుకుంటున్నాం మేడం. ఒకవేళ అవైలబిలిటీ లేనప్పుడు ఆవు పాలు తీసుకుంటాం. అయితే సిటీలో స్వచ్ఛమైన పాలు దొరకడం అంటే చాలా కష్టం. అందుబాటులో ప్యాకెట్ పాలు ఉండడంతో వాటినే వాడుతున్నారు జనం. కానీ ఆవు పాలను మించిన ఔషధం లేదంటున్నారు డాక్టర్లు. ఆవు పాలను మరిగించినా వాటిలో ఉండే ప్రోటీన్స్ తగ్గవంటున్నారు. నగరంలో కొన్ని చోట్ల కెమికల్స్ లేని ఆర్గానిక్ పాలు దొరుకుతున్నా లీటర్ 80 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. పాడి పరిశ్రమను రన్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు పాడి రైతులు. పెట్టుబడి, శ్రమ ఎక్కువైనా కల్తీ లేని వ్యాపారం చేయాలంటే లాభసాటి కాదంటున్నారు. దేశీయ ఆవుల రేటు ఎక్కువ, పాల దిగుబడి తక్కువ కావడంతో లాభాలు పెద్దగా ఉండవంటున్నారు. అయితే దేశీయ ఆవు పాలే ఆరోగ్యానికి మంచివంటున్నారు. ఆవు అనేది వచ్చి దేశీయ ఆవులు మంచి. పల్లెటూరులోనే ఆవులు పెంచడం ఎవరు, ఎందుకంటే దానికి పని చేసేవాళ్ళు లేరు. తర్వాత రిస్క్ జాబ్, తర్వాత లాస్ అనేది తెలుసు. ఊళ్ళల్లో కూడా ప్యాకెట్ కొనుక్కుంటున్నారు. ఆవు పాలు ఏంటంటే కంపేర్ టు దట్ పల్చగా పెరుగేస్తే కొంచెం పల్చగా ఉండేది, తోడు కొంచెం ఇదిగా ఉండదు అంటారు. కానీ దాని రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఓవరాల్ ఏంటంటే దేశీయ ఆవు మోపురం ఉంటుంది కదా, అది ఆ జెర్సీకి వచ్చే మోపురం ఉండదు. ఆవు పాలు మంచిది, తాగించండి. పిల్లలకి మాత్రం మంచిది. మన పనికి మనం ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నో చేస్తున్నాం. పిల్లలకి మంచి ఆవు పాలు తాగించండి ఫస్ట్ థింగ్. కొంచెం పల్చగా, టేస్ట్ తక్కువగా ఉన్నా ఆవు పాలనే ప్రిఫర్ చేయాలంటున్నారు డాక్టర్లు. ఆవు పాలు తాగితే ముసలితనం నుంచి బయటపడడమే కాదు, ఆయుష్ కూడా పెరుగుతుందంటున్నారు.